క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈ 40 దినాల ఉపవాస ధ్యానాలలో 29వ దినానికి చేరుకున్నాం. 29వ ఉపవాస దిన ధ్యానాంశము దురుద్దేశము. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ముందు రోజు యేసుక్రీస్తు ప్రభుని హింసించారు, ముసుగ్గప్పి కొట్టారు. మరి ప్రజలందరూ కూడా మహాసభ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుడు కైప, మిగిలిన వారు శాస్త్రులు కావచ్చు, పరిచయులు కావచ్చు, సన్హరీదిన సభ్యులు అందరి సమక్షంలోనే అక్కడ యేసుక్రీస్తు ప్రభుని గుద్దినట్లు, మరి ఆయన మీద ముసుగు కప్పి కొట్టినట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది. కొట్టి ఎవరు కొట్టారు చెప్పు అని అడుగుతున్నారు. ఎందుకు అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయన వినిన దాని గురించి, చూసిన దాని గురించి తీర్పు తీర్చడం. ఎందుకంటే సర్వ ఎరిగినటువంటి అనంత జ్ఞాని దేవుడు. అంటే నువ్వు నిజంగా మెస్సియా అయితే ఎవరు కొట్టారో చెప్పాలి కదా అని అక్కడ వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నారు. ఎందుకు అంటే ఆ మౌనములో ప్రభు నిర్దోషి అయినప్పుడు కూడా ఆయన సిలువ వేయబడ్డానికి మౌనంగా ఉంటానికి గల కారణం, ఆ మౌనములో ప్రేమ ఉంది, శాశ్వతమైన ప్రేమ దాగి ఉంది. మానవుని ఏ విధంగానైనా తండ్రి చెంతకు చేర్చాలనే ఉద్దేశం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉండటానికి గల కారణము, ఆ మౌనములో ఆయన ఉచిత కృప ఉంది. కృపచేత రక్షించాలి ప్రతి ఒక్కరిని కూడా అని ప్రభు యొక్క వాంఛ ఉన్నదని మనం గమనించవచ్చు. కానీ అంత మంచి ఉద్దేశం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు పట్ల అధికారులు కావచ్చు, ఆ మతాధికారులు, ప్రధాన యాజకులు వారందరూ కూడా దురుద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుని చంపాలనే దురుద్దేశంతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున ధ్యానాంశం దురుద్దేశము. ఈ మొదటి 2 వచనాలలో యేసుక్రీస్తు ప్రభుని అతి త్వరగా చంపించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. చాలాసార్లు మన జీవితాలలో కూడా విశ్వాస జీవిత యాత్రలో విశ్వాసులమే, కానీ కొన్నిసార్లు దురుద్దేశాన్ని కలిగి ఉంటాం. ఎదుటివారి పట్ల మనం ప్రేమ చూపించకపోగా దురుద్దేశంతో ఏదైనా హాని చేయాలి, చెడు చేయాలనే వాంఛ కలిగి ఉంటారు. ఇది ఎంత మాత్రము కూడా దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు ఆ విధమైనటువంటి దురుద్దేశాలు కలిగి ఉంటారు. ఒకవేళ నీ ఎడల హాని చేసినా కూడా వారికి తిరిగి హాని చేయటం అనేది అది దేవుని యొక్క ఉద్దేశం అయితే కాదు, అది మంచి ఉద్దేశం అయితే కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పట్ల దురుద్దేశాన్ని కలిగి ఉండి పొంతి పిలాతు దగ్గరికి తీసుకువెళ్తున్నారు. ముందు రోజు కొట్టారు, తర్వాత రోజు పెందల కడినే తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే సాయంత్రము సూర్యాస్తమయం లోపే మరి కోర్టు విచారణ ఉంటుంది. అందుకే త్వరగా పొద్దున్నే తీసుకుని వెళ్ళారు. ఆ కేసును పొంతి పిలాతుకు అప్పగించినట్లు మనం చూస్తున్నాం. ఆ దినాలలో పొంతి పిలాతు యూదయ మీద అధిపతిగా ఉన్నాడు. మరి అక్కడ చూసినట్టయితే హెగమోని అంటారు. హెగమోని ఆయన బిరుదు. ఆ బిరుదుకు అర్థము అధిపతి అని అర్థము. ఆయనే పాలనాధికారిగా అక్కడ ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుకి సిలువ శిక్ష వేయించాలనేది వారి ఉద్దేశం. మరి ఆ కర్స్ ఆఫ్ క్రూసిఫిక్షన్, సిలువ శిక్ష అనేది అది శాపగ్రస్తానికి సూచనగా ఉంది. ఆ సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనము సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా ఉంటుంది. ఎంత దురుద్దేశం అంటే యేసుక్రీస్తు ప్రభు తప్పు చేయకపోయినా కూడా ఆయనకు అతి నీచమైన శిక్ష విధించాలని వీరు దురుద్దేశముతో పిలాతు దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అని బైబిల్ సెలవిస్తాం. దురాలోచనలు ప్రభుకి హేయమైన విషయాలుగా ఉన్నాయి. చాలాసార్లు దురాలోచనలతో విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రియ సోదరుడా, ప్రభు యొక్క మనస్సు కలిగి మనం జీవించాలని బైబిల్ సెలవిస్తాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదివి వినిపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే,
ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి అంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు కీడు చేసేవానిగా ఉండటానికి వీల్లేదు. ఒక విశ్వాసిగా దురుద్దేశాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు, దురాలోచన చేయటానికి వీల్లేదు. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి మనము జీవించాలి. కీడుకు ప్రతిగా మనము మేలు చేయాల్సిన వారముగా ఉండాలి. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువు వలె మంచి ఉద్దేశాలతో శత్రువును కూడా ప్రేమిస్తూ, శత్రువును కూడా క్షమిస్తూ, వారిని మేలు కోరేవారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మెండుగా దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించును గాక. ఆమెన్.